ఎండాకాలం అయిపోతోంది. ఇక రైతుల దగ్గర టీవీల్లోనూ ఎక్కువగా వినిపించే మాట ఋతుపవనాల గురించి. రైతులతో పాటు చాలామందికి ఋతుపవనాలంటే ఏమిటో తెలుసు. అయితే ప్రస్తుతం ఉన్న యువతకు ఋతుపవనాలనే పేరు వినడమే కానీ ఋతుపవనాలు అంటే ఏమిటి, అవి ఎప్పుడు వస్తాయి, ఇలాంటి విషయాలపై అవగాహన ఉండదు. ఋతుపవనాలంటే ఒక ప్రాంతానికి వర్షాన్ని తెచ్చే గాలులు. ఇవి ఉష్ణమండల, ఉప ఉష్ణమండల ప్రాంతాల్లో వీస్తాయి. ఇవి కాలానుగుణంగా వస్తూ ఉంటాయి. ఈ ఋతుపవనాలపై ఆధారపడే రైతులు వ్యవసాయం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా చాలా రకాల ఋతుపవనాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో వచ్చే ఋతుపవనాలు రెండు రకాలు. ఒకటి వేసవిలో వచ్చే నైరుతి ఋతుపవనాలు, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు. రెండోది శీతాకాలంలో వచ్చే ఈశాన్య ఋతుపవనాలు, ఇవి అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.